రావడం జరిగింది వాళ్ళ సమక్షంలోనే ఇప్పుడు వెల్కమ్ టు ది BN9 న్యూస్ ఛానల్. మలక్ష ప్రజాపక్షం A1 A2 A3 A4 శిశు విక్రయం దత్తత చట్ట విరుద్ధం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం ప్రైవేట్ వైద్యశాలలో శిశువు విక్రయం జరిగిన అంశంలో అంగన్వాడీ సూపర్వైజర్ సావిత్రి ఫిర్యాదు మేరకు భద్రాచలం పోలీసులు చట్టవిరుద్ధంగా దత్తత తీసుకున్న వారి వద్ద నుండి శిశువును స్వాధీనం చేసుకుని భద్రాచలంలోని బాలిక శిశు కేంద్రానికి తీసుకువచ్చారు. బిడ్డను తీసుకుని వెళ్లమని శిశువు తల్లిని కోరగా తనకు పెంచుకున్న స్తోమత లేదని తెలపడంతో శిశు కేంద్రంలోనే ఉంటుందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారి ఫాషా తెలిపారు. కాగా బాలిక అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చట్టవిరుద్ధంగా దత్తత విషయంలో 4గురిపై కేసు నమోదు చేశామని, వారిలో A1 డాక్టర్ స్పందన కాగా A2 ప్రోత్సహించిన గోపీనాథన్, A3 A4 గా దత్తత తీసుకున్న ప్రవీణ్ కుమార్, మైసెల్ఫ్ దంపతులని సిఐ నాగరాజరెడ్డి తెలిపారు. ఎస్ఐ మధుప్రసాద్ ఇంకా విచారణ కొనసాగుతుందని సిఐ పేర్కొన్నారు. ఈరోజు కూడా సంబంధించినటువంటి అరాఫీసీల దగ్గర ఉన్నటువంటి అగ్రిమెంట్ పేపర్ సంబంధించి అంతా కలెక్ట్ చేసుకుంటూనే ఉన్నాం. దీనికి సంబంధించి అంటే జస్ట్ 2 days అయింది. 2 daysలో కూడా మనం ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి పోలీసు డిపార్ట్మెంటు త్వరితగతిన పాపను రికవరీ చేసి ఈరోజు CWC ముందు జస్ట్ కొన్ని అవర్స్లో గంటల్లోనే ఇంత ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా రానున్న 2-3 daysలో మొత్తం పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దీని ఇన్వాల్వ్మెంట్ సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి దానికి సంబంధించిన కేసులు బిల్డప్ చేసి దానిపైన ఎవరికి ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి దీనిపైన అని లోతుగా విచారించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం. డెత్ సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేశారు హాస్పిటల్లో అని చెప్పండి సార్, ఏమైనా బయటకు వెళ్ళి అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి కూడా మేము పర్సనల్గా నేనే వెళ్ళి దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ కేస్ షీట్ కానీ వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో మాత్రం ఈ డెత్ మన ఈ బర్త్కి ఏదుందో ఆ బర్త్కి సంబంధించినటువంటి వాళ్ళ రిజిస్టర్ని ఆల్రెడీ DMH గారు సీజ్ చేశారు. వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉన్నది, ఇవన్నీ మేము జిరాక్స్ తీసుకుని దానిలో బర్త్గా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా హాస్పిటల్ వాళ్ళు సబ్మిట్ చేసింది వాళ్ళ ఫామ్ రూపంలో అక్కడ మేము కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళినాం. గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకటి జిరాక్స్ కాపీ తీసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అటెస్టెడ్ కాపీ కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కూడా ఒక కాపీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మాత్రం బర్త్ అనే రాస్తుంది. అడాప్షన్ అనేది ఆసుపత్రిలో జరిగిందని చెప్పి A1గా డాక్టర్ స్పందన ఉన్నారండి. తర్వాత A2గా గోపీనందను, A3గా ప్రవీణ్ కుమార్, A4గా పల్లవి. ఈ 4 పైన ఫస్ట్ ఇనీషియల్గా కేసు నమోదు చేసాం. దీని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళ మీద కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్లో దోషులు ఎవరైనా తేలితే వాళ్ళపైన కూడా యాక్షన్ అంటే మేము మాట్లాడిన దాన్ని బట్టి వీళ్ళు చెప్తున్నాన్ని బట్టి చూస్తే అతను ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పారు. కానీ మనం ఫర్దర్గా ఇంకా అతను మా దగ్గరికి సరెండర్ అయిన తర్వాత ఇంకా వాటిని తెలుస్తుంది. సార్ అరెస్ట్ ఏమైనా ఉంటాయా, ఎవరైనా అరెస్ట్ ఉంటాయా అంటే దీనికి సంబంధించి సెక్షన్స్ బట్టి వీళ్ళు మేము ఫస్ట్ మొదటి నుంచి కూడా విచారించేది ఏంటంటే ఈ బయాలజికల్ మదర్ ఎవరైతే ఉన్నదో ఆమె విల్లింగ్గా ఈ అడాప్టెడ్ పేరెంట్స్కి ఇచ్చిందా లేదా, ముఖ్యంగా మనకు కావాల్సింది అది. ఇక్కడ ఏమన్నా